నెల్లూరులో పట్టుబడ్డారు రైల్లో. ఉమ్, అంటే మాఫియా ఇది మనం అనుకున్నంత క్యాజువల్ గా ఉండదు. ఉమ్. చాలా దాని వెనకాల అంటే ఉంటాయి. కొన్ని ప్రాంతాలను షెల్టర్ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ డ్రగ్ షెల్టర్ వాళ్ళకి చేసుకుని ఏంటంటే ఇక్కడ దించేసుకుని ఇక్కడ అన్లోడ్ చేసేసుకుంటే ఉమ్, నిదానంగా ఒక అరకిలోని ఇప్పుడు హైదరాబాద్ ఏ బస్సులో పోతుంటే ఉమ్. ఎవడు పడుచుకుంటే ఒకేసారి లోడ్ చేస్తే దొరికిపోతుంది. అదే అదే అవును. 1 కిలో దగ్గరగా 1 కోటి రూపాయల వాల్యూ ఉంటుంది ఇంకా, 1 కిలో. ఉమ్, అలాంటి దాన్ని ఇప్పుడు మీకు ఎక్కువగా ఎక్కడ వాడతారు, మీకు ఇక్కడ ఏరియాలో కూడా ఎక్కువ అలవాటు చేయరు. చూడండి మీకు ఇక్కడ ఏరియాలో ఆంధ్రాలో ప్రస్తుతం తగులుతున్నది గంజాయి. గంజాయి. ఇంకా డ్రగ్స్ దగ్గరికి పోలా. ఉమ్. ఎందుకంటే ఇక్కడ ఇది పల్లె వాతావరణానికి ఎక్కువ, అంటే అంత పట్టణానికి తక్కువ. ఎఫర్ట్ చేసి వాళ్ళు ఉండరు ఇక్కడ. ఎఫర్ట్ చేయరు. ఇంకొకటి ఏంటంటే దీని సైడ్ ఎఫెక్ట్లు చాలా డేంజరస్ గా ఉంటాయి. ఉమ్, 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 అది ఇక్కడ వెంటనే తెలిసిపోతుంది. ఆ రూడీ బిహేవియర్ ఉమ్. ఇది అవును. అప్పుడు వెంటనే తల్లిదండ్రులు గబక్కన ఎలక్ట్ అవుతారు. ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటారు. అవును మనకి అవును అవును బంధువులు తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటాం ఉంటారు. అవును. కాబట్టి తొందరగా తెలిసిపోతుంది. బంధువులు అందరూ ఉంటారు. ఉమ్, అదే మెట్రో నగరాల్లో అయితే ఉమ్, ఏముండదు, విచ్చలవిడి వ్యక్తిగత స్వేచ్ఛ. ఉమ్. అక్కడికి తీసుకెళ్తారు వీళ్ళు. అది అవును. అక్కడ వాళ్ళే అవసరమైతే సెక్స్ చేసైనా సరే సమర్పించుకుని సంపాదించుకున్న డబ్బులతో దీనికి వస్తారు, ఉమ్, ఉమ్. ఇది కొంటారు. అవును. లేకపోతే సినిమా